చూడండి, దేవుడు ఏ అక్కర ఎవరికి ఉందో దాన్ని బట్టి ఏం చేస్తాడు, సాంగ్ రిలీజ్ ప్లాన్ చేస్తాడు. కనుక చాలా మందికి అక్కర ఏంటంటే, నన్ను చూచే దేవుని నేను చూడాలి అని ఆశ ఉన్నవారు వారి జీవితాలు మారిపోతాయి. హాగరు ఒత్తిడి, టార్చర్, అవమానం తట్టుకోలేక ఆ నుంచి పారిపోయి అంగడి వస్తువులాగా తనను తీసుకెళ్లి యూజ్ చేసి పారేస్తా ఉంటే, అప్పుడు దేవుడు కలుసుకున్నాడు. హాగరు ఎటు వెళ్తున్నావమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా అని చెప్పేసరికి అప్పుడు తను ఆరాధిస్తుంది, నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూశానని. పరిస్థితులు మారాయా? మారలే. సారా మారిపోయిందా? మారలే. దుఃఖాలన్నీ తీరిపోయినాయా? తీరలే. నన్ను చూచిన వాడిని నేను చూశాను, ఆయన నన్ను చూస్తాడు, నా కన్నీరు చూశాడు, నా బాధలు చూశాడు, నా గాయాలు చూశాడు అని చెప్పి తెలుసుకున్న తర్వాత పిరికిదానిలాగా పారిపోయిన ఆమె సింహములాగా ఎక్కడి నుంచి పారిపోయింది అక్కడికి ధైర్యంగా అడుగులేస్తూ వెళ్ళింది. సారా మారిందా? ఆమె మారితెంత, మారకపోతే ఎంత? మరి ఏంది నీ ధైర్యం? ఎల్రోయ్ నాతో ఉన్నాడు. అబ్రాం మారాడా? మారితెంత, మారకపోతే ఎంత? ఎల్రోయ్ నన్ను చూచే దేవుడు నా దగ్గర ఉన్నాడు. ఎనఫ్. అంత మహారాణిగా తీర్చబడడం కారణం ఏంటంటే, ఎల్రోయ్ చూచే దేవుణ్ణి తెలుసుకుంది. ఈ భారం ఉన్నవారు నా ప్రభు నన్ను చూచే దేవుడిని గుర్తించేవారు, నన్ను విడిచిపెట్టిన దేవుడిని గుర్తించేవారు ఈ పాట ద్వారా తరతరాలు దేవుని ఆరాధించుకున్న దేవుడు దయచేయను గాక. ఎల్రోయ్ నీవన్నావు, ఎల్రోయ్